అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 31వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 32వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మత్ గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 32. ఓం ఏకభోగాయై నమః. ఓం ఏకభోగ ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఏకభోగాయై నమః అని పలుకవలెను. అద్వితీయుడైన కామేశ్వరునితోటి భోగము అనగా స్వస్వరూపానందము కలది కాన ఆ పరమేశ్వరి ఏకభోగ అను నామముచే నర్చింతమగుచున్నది. అథవా ఏకమైన అజ్ఞానమును తత్కార్యమైన సంసారమును కార్యకారణ రూపంతో అభిన్నముగా నున్న దానిని తదధిష్టాన రూపముతోనూ స్వీయ సత్తాను ఆధారము చేయుట చేతను పరిపాలించుచున్నది కాన పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరి యందు ఏకభోగ అను నామాన్వర్థము అయినది. శ్రీ లలితా సహస్రనామ మందలి మిథ్యాజగదధిష్టాన అను నామము ఈ విషయమును స్పష్టము చేయుచున్నది. ప్రపంచ సృష్టి స్థితి లయములకు హేతుభూతములైన మాయోపాధిక చైతన్యమని అర్థము. మాయోపాధిక చైతన్యము ఈశ్వరుడు కదా. పరమేశ్వరి మాయోపాధిక చైతన్యమనుట ఎట్లు సంగతమగుననడి ఆ శంకకు సమాధానముగా ఉత్తర గ్రంథం ఆరంభమైనది. ఏకాకి న రమేత్ అనుచు ఒకడు ఆనందమును అనుభవించలేడు. కావున ఆ పరమేశ్వరుడు పతిగా పత్నిగా ఆయను అను పురుషవిధ బ్రాహ్మణ వచనము వలన దంపతులకు ఇచ్ఛాసంబంధమైన భేదకత్వము అంగీకరించుటతో పాటు పారమార్థికముగానే తత్స్వరూపము పతి పత్ని స్వరూపము అద్వితీయమపత్నుల లేక శక్తివంతులు లేక మాయా ఈశ్వరుల భోగము స్వస్వరూపానుభవము సహితము ఏకభోగమగుట వలన పరమేశ్వరి ఏకభోగ అని స్తుతింపబడుచున్నదని భావము. ఈ విషయము గంగాదేవి ఈ శ్లోకమున స్పష్టము చేయుచున్నది. స్రష్టుః స్త్రీ పుంస నిర్మాణ మాతృకా రూపధారిణౌ ప్రపద్యే ప్రతిబోధాయ చిత్ ప్రకాశకౌ శివౌ. కేవల చైతన్యము మాయారూప ప్రకాశముతో కలిసినప్పుడు చిత్ ప్రకాశ స్వరూపములుగా అభివ్యక్తమయ్యను. ఆ చిత్ ప్రకాశ స్వరూపములే ఉమామహేశ్వరులు. వారిని అనుసరించియే తరువాత బ్రహ్మాదుల సృష్టిక్రమమును నూతముగా సాగుచున్నది. శ్రీ ఆదిశంకరులు ప్రతిపాదించునట్టి అద్వైత చైతన్యము ఆ చిత్ప్రకాశముల భేదము లీలగా భాసించునట్టి స్వరూపమే అని భావింపనగును. ఓం ఐం హ్రీం శ్రీం ఏకభోగాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవింద